నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి చెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం ఆహా ఏమి రుచిలో ఏం వంట చూసేద్దాం వెల్కమ్ రాజు గారు హలో అండి హలో అండి ఇవాళ ఏం చూపిస్తున్నారు మేతి చనా కాంబినేషన్ లో రైస్ ఐటమ్ చేస్తానండి మేతి చనా రైస్ అండి ఓకే సో ఆకుకూర ఒక పప్పు అన్నమాట ఎస్ అండి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కూడా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మేతి చెన్నా రైస్ కి కావాల్సిన పదార్థాలు తరిగిన మెంతి కూర అరకప్పు కాబూలీ శనగలు 1 కప్పు బాస్మతి బియ్యం 1 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 జీలకర్ర 1 టీ స్పూన్ పెరుగు 2 టేబుల్ స్పూన్లు తరిగిన పచ్చిమిరపకాయలు 3 కరివేపాకు 2 రెమ్మలు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఉప్పు తగినంత పసుపు చిటికెడు చాట్ మసాలా 1 టీ స్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ ఓకే అండి స్టార్ట్ చేద్దాం ఓకేనండి సో అంటే మనం ఈ డిష్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఒక పూట ముందు మనం కాబూలి శనగలు నానబెట్టేసి సో మరుసటి రోజు మనం ఉడికిచ్చేసి పెట్టేసుకోవాలి కొంచెం ఉప్పు వేసాను ఎందుకంటే మనం ఇక్కడ రైస్లో వేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో వేసిన రైస్లో మనం ఎక్కువసేపు మగ్గియం కాబట్టి లోపల వరకు ఆ చప్పచప్పగా ఉంటుంది ఉప్పు వేయలేకపోతే కాబట్టి మనం ఉడికించేటప్పుడే కాస్త ఉప్పు వేస్తే ఆ టేస్ట్ మనకు తెలుస్తూ ఉంటుందండి ఓకే అలాగే బాస్మతి బియ్యం కూడా ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా అన్నంలో ఉడికించి పెట్టేసుకోవాలి ఓకే సో ముందుగా ఆయిల్ సో కొద్దిగా సో ఇది కావాల్సి మనం నెయ్యితో కూడా చేసుకోవచ్చు అండి రైస్ ఐటమ్ కాబట్టి ముందుగా కొద్దిగా జీలకర్ర సో జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు సో ఇదే కారం అండి మనకు పచ్చిమిరపకాయ కారమే కారం ఎస్ అండి సో ఇది ఎక్కడైనా మనం టూర్ అది చేసేటప్పుడు క్యారీ చేయడానికి కూడా బాగుంటుందండి అంటే మనకు మధ్య మధ్యలో కాబూలి శనగలు కూడా తగులుతూ ఉంటాయి కదా అవునవును సో ఇది మనం అంటే వేడిగా తిన్నా చల్లగా తిన్నా ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది మేతి కొద్దిగా కరివేపాకు ఓకే సో అలాంటప్పుడు అంటే కాబూలి శనగలు మనకు పాసిబుల్ కాదు కాబట్టి స్వీట్ కార్న్ అందరు కూడా ఈ మధ్య కూడా ఇళ్లలో పెట్టుకుంటున్నారు సో ఆ స్వీట్ కార్న్ కాంబినేషన్లో అయినా మనం చేసేసుకోవచ్చు బఠానీలు ఏది అందుబాటులో ఉంటే అది సో ఐడియా అండి థ్యాంక్ యూ కరివేపాకు తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో మెంతికూర మన ఇష్టం అండి చిన్న మెంతం కానీ లేదా పెద్ద మెంతం కానీ సో ఏదైనా వాడుకోవచ్చు మనకు టేస్ట్ అనేది మనకు బాగానే వస్తుంది సో ఆకుకూరని మనం ఫస్ట్ వాష్ చేసుకుని తరిగి పెట్టుకోవాలి కదా ఎస్ ఫస్ట్ వాష్ చేసి ఆ తర్వాత తరుక్కోవాలి సో మెంతికూర అండి సో ఇక్కడే సరిపడా ఉప్పు సో కొద్దిగా పసుపు అనేది ఆప్షనల్ అండి మనకు కావాల్సితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి సో మెంతికూర కొంచెం మనకు వేగాలి సో అప్పుడే మనకు కొంచెం ఆ కమ్మదనం అనేది యాడ్ అవుతుంది అది ప్రాపర్గా వేగకపోతే మనకు చేదు తెలుస్తుందండి దాని నుంచి చేదు వస్తుంది కదా ఎస్ అండి ఓకే సో మీరు వేస్తూ ఉండండి ఈలోగా మేము చూస్తా ఓ చిట్కా ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా అలోవెరా కలబందని జ్యూస్ లాగా చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే 1 కప్పు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా కాంతివంతంగా తయారవడమే కాకుండా ముఖం మీద ఉన్నటువంటి మొటిమలు మచ్చలు దుద్దుర్లు ముఖం మీద ఉన్నటువంటి మొటిమలు మచ్చలు దద్దుర్లు ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి చిట్కా చూసాం కదండి అలాగే ఇక్కడ చక్కగా మెంతాకు వేగుతూ ఉంది కొద్దిగా వస్తుంది కదండి సో ఇక్కడ శనగలు ఉడికించుకున్న శనగలు కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను పులుపుగా కొంచెం పులుపు ఉంటే కూడా బాగుంటుంది ఇంట్లో సో రైస్ మళ్ళీ అంత పీల్ చేసుకుంటుంది బట్ మనకు తినేప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది కొద్దిగా చాట్ మసాలా సో ఇది అడిషనల్గా కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఎస్ కొంచెం ఇష్టం ఉంటే బాగుంటుంది తెలుసా చాట్ మసాలా టేస్ట్ ట్రై చేయండి
ఓకే, ఒక కర్రీలా కూడా తీసుకోవచ్చు ఇది కావాల్సి. గుడ్ ఐడియా. సో ఇందులో ఇంకొంచెం కారం మసాలాలు వేస్తే కర్రీ అయిపోతుంది. ఎస్. ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, సో అంతా బాగా కలిపేసి కాస్త ఆ రైస్ కూడా మగ్గితే మనకు సో ఫుల్గా ఆ రైస్ కూడా ఆ మేతి తాలూకు ఫ్లేవర్ పట్టేస్తుందండి. సో పసుపు వేయడం వల్ల మనకు కొంచెం ఆ లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చింది, అది లేకపోతే కొంచెం లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్లో వస్తుందండి మనకు. ఓకే. సో అది చూసుకొని మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, బట్ పసుపు ఉంటే కొంచెం సేఫ్ సైడ్ మనకి అది బాగుంటుంది. టేస్ట్ మంచిది కూడా బాగుంటుంది, పసుపు. మంచిది కూడా. సో రెడీ అయిపోయిందండి. యాక్చువల్లీ ఆకుకూరలు తినని వాళ్ళకి ఇది ఒక మంచి వే. ఇలా రైస్లో కలిపేసి చేసేస్తే ఫైన్గా చాప్ చేసి కానీ, లేకపోతే ఇంకా బెటర్ వే ఏంటంటే పేస్ట్లా చేసేసేసాను. అలా కూడా చేసుకోవచ్చా? కలర్ఫుల్గా కనిపిస్తుంది, అలా చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే, డిష్ అవుట్ చేసుకుందాం. సో గార్నిష్ కొరకు కొద్దిగా కొత్తిమీర. సో వేడివేడిగా మేతి చనా రైస్ రెడీ అండి. బాగుంది కదా, మనం కూడా ట్రై చేద్దామండి. తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. మేతి చెన్నా రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. కాబూలీ శనగల్ని ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో మెంతికూర, పసుపు, ఉప్పు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. దీనిలో ఉడకపెట్టుకున్న కాబూలీ చెన్న, పెరుగు, చాట్ మసాలా, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి మేతి చెన్నా రైస్ సర్వ్ చేయడానికి రెడీ. మేతి చెన్నా రైస్ టేస్టింగ్ టైం. టట్టడాయ్, లెట్స్ అటాక్. ఎస్. యమ్మీ. ఆ మేతి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, ఆ శనగలు కూడా ఆ రుచులన్నీ కూడా వచ్చేస్తాయి, ప్లస్ కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తాం కదండి. సో ఆ కొంచెం లైట్ ఆ పులుపు తెలుస్తూ వేరే గ్రేవీ లాంటిది పెరుగు ఏమీ లేకుండా మనం డైరెక్ట్గా తినేసేయచ్చు. సూపర్గా ఉందండి. ఇది ఇలాగే తీసుకెళ్ళొచ్చు, తినొచ్చు. మీరు అన్నట్టు టిఫిన్ బాక్స్కి బెస్ట్ రెసిపీ. అవునండి, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. ముల్తానీ మిట్టిలో పాలు కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ ప్యాక్ని ముఖానికి మెడకి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచుకొని ఆ తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖ చర్మం బాగా కాంతివంతంగా గ్లోగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో జంట సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరండి? సుష్మా. ఎక్కడి నుంచి అండి? ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? టీచర్ వర్క్ చేస్తున్నాను. అవునా, ఏ టీచర్ అండి? మ్యాథ్స్ టీచర్ వర్క్ మ్యాథ్స్ చేస్తున్నాను. టీచర్, వెరీ నైస్. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరండి? రాజేష్ నా పేరు. రాజేష్ గారు, మీరేం చేస్తున్నారు? నేను అబౌట్ ఇండియా ఫార్మస్యూటికల్ కంపెనీలో చేస్తాను. నేను ఫార్మస్యూటికల్ కంపెనీలో చేస్తున్నారు. ఓకే, వెల్కమ్ ఇద్దరికి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ మీరు చేస్తున్నారు కదా, మేబీ చేస్తాం. ఏం చేస్తున్నారు? టమాటా కుర్మా. టొమాటో కుర్మా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? టొమాటో కుర్మాకి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేశానండి. ఫస్ట్ ఆయిల్. ఓకే, పోపు దినుసులు వేసుకుందాం. ఓకే, ఇది
అవి వేగాక పచ్చిమిర్చి, ఓకే. ఆనియన్, పచ్చిమిర్చి ఆనియన్స్ వేశారు కదా. ఇందులో సాల్ట్ మీరు ఏం టీచ్ చేస్తా అన్నారు? మ్యాథ్స్. ఏ క్లాస్ కండి? 6th వరకు, 1 to 6th వరకు. ఓకే. సో ఎన్నాళ్ళు అయింది మీ పెళ్ళయి? 1.5 year. 1.5 year అయిందా? సో కొత్తగా పెళ్ళయింది జంట అనమాట. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఎక్కడండి మీ ఊరు? మాది ప్రాపర్ వచ్చేసి అచ్చంపేట. ఇప్పుడు కొంచెం కారం వేసుకో, కొంచెం పసుపు, ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. టమాటాస్ వేసుకున్నాం. సో టొమాటోలు ఏంటి ఇలా కాయపడంగా వేసేసామా? పెట్టినట్టున్నా కాట్లు పెట్టాం. పైన కట్ చేసి మసాలా అంతా ఉంటుంది కదా వెళ్ళడానికి, దాంట్లో నుంచి లాగా పెట్టాం, కాట్లు పెట్టాం అంతే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నాను. అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. కొంచెం ధనియా పౌడర్ వేద్దాం, కొంచెం గరం మసాలా, ఓకే. కొంచెం జీరా పౌడర్, జీలకర్ర పొడి, ఓకే. కొన్ని వాటర్ వేయాలా? కొన్ని కలపండి, నేను నీళ్ళు వేస్తాను, మీరు చెప్పండి. ఓకే అండి. ఓకే. చాలా మూత పెట్టేసి మగ్గనిద్దాం. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సార్ చూద్దామండి. చూద్దామండి. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఎప్పుడు ఏమైనా వేయాలా? ఫస్ట్ వేయించుకున్న పల్లీలు, నూగులు పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఏంటండి ఏం చేయాలి? వేయించిన పల్లీలు, నూగులు వేయించాలి. అవి పొడి చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. అచ్చా, పల్లీలు నువ్వుల్ని వేయించుకోవాలి, షాలో ఫ్రై. ఓకే. తర్వాత పేస్ట్ చేయాలి, నీళ్లు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ తెచ్చుకున్నారు. ఓకే, పేస్ట్ వేద్దాం ఇప్పుడు. కొన్ని వాటర్ వేసుకుందాం. పల్లి పేస్ట్ కదా, అడుగంటుతుంది, కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ మనం మాట్లాడుకుందాం. ఓకే. సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ వంట ఏం చేసి పెట్టారు మీ ఆయన గారికి? తనే చేశాడు. తనే చేశారా? మీరు చేశారా? అరే వా, ఏ వంట చేశారండి? నా స్పెషల్ ఏమంటే బెండకాయ ఫ్రైడ్ రైస్. బెండకాయ ఫ్రైడ్ రైస్. కొంచెం నీళ్ళు వేయాలండి? వేయండి, కొన్ని వాటర్ వేసి చాలు. కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత పెరుగు పేస్ట్ వేద్దాం. ఓకే, సరే చూద్దాం అండి. చూద్దాం. మగ్గిపోయింది చాలా. మంచి వాసన వస్తుంది. దేంతో బాగుంటుందండి? రోటీస్కి, రైస్కి, రెండింటికి బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కర్డ్ వేసుకుందాం. అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం. ఓకే, లైట్గా వేసుకుందాం కొబ్బరి పౌడర్. పచ్చి కొబ్బరి అండి ఇది? ఒట్టి కొబ్బరి ఇష్టం. సో
సో ఇది ఎండు కొబ్బరి కూడా ఎండు కొబ్బరి పొడి. ఓకే, సో కొంచెం సేపు మగ్గనిద్దాము. ఒకసారి చూద్దామండి. చూద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. టమాటా కుర్మా రెడీ అండి. వెరీ నైస్, టొమాటో కుర్మా రెడీ. వేడి వేడిగా టొమాటో కుర్మా రెడీ. దీని తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. టొమాటో కుర్మా తయారీ విధానం. ముందుగా టొమాటోలకు ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్లో నువ్వులు పల్లీలు వేయించుకుని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటోలు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పల్లీలు, నువ్వుల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, ఉప్పు, ఎండు కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టొమాటో కుర్మా సర్వ్ చేయడానికి రెడీ. టేస్టింగ్ టైం. రాజుగారు, సుష్మా, రాజేష్. ఓకే. సో ఇవాళ సుష్మా గారు చేశారు, టొమాటోతో కుర్మా చేశారు. ఓకే. చాలా బాగుంది. నైస్ అండి, కరెక్ట్ గా ఉంది, కమ్మగా బాగా వచ్చింది. వెరీ నైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. ఏదైనా ప్రమాదవశాత్తు దెబ్బ తగిలినప్పుడు వెంటనే పసుపు కనుక రాసేసినట్లయితే రక్తం కారడం ఆగిపోతుంది. అలాగే పసుపు మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి గాయం కూడా త్వరగా తగ్గుతుంది. నెక్స్ట్ వంట చేయడానికి రాజేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో రాజేష్ గారు ఏ వంట చేయబోతున్నారు? క్యాబేజీ పచ్చి కొబ్బరి కూర. క్యాబేజీ పచ్చి కొబ్బరి కూర. క్యాబేజీ కొబ్బరి కూర. దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. క్యాబేజ్ కొబ్బరి కూర కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. రాజు గారు మొదలు పెడదాం. ఫస్ట్ ఆయిల్ తీసుకుందాం. ఫ్రై కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఓకే. పోపు. ఇంట్లో ఎవరండి టీచర్? స్కూల్లో టీచర్ అని తెలుసు. ఇంట్లో కూడా తనే టీచర్. మీకు చెప్తూ ఉంటారు ఇలా చేయాలి అలా చేయొద్దని? చెప్తుంటారు. అవునా? ఏమేం చెప్తూ ఉంటారు అంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఎక్కడ వెళ్ళినా కానీ ఇట్లా ఉండాలి, అట్లానే కాదు. సో మీరు గుడ్ బాయ్ లా వింటారా? గుడ్ స్టూడెంటా కాదా మీరు? వింటారా? అది ఆవిడ అడగాలేమో. ఏమంటారు టీచర్ గారు? వింటారా? లేకపోతే పనిష్మెంట్ ఏమైనా ఇస్తారా? అలాంటివి గుడ్ గుడ్ నైస్. ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా, మనం పచ్చిమిర్చి తీసుకుందాము. పచ్చిమిర్చి ఆయిల్ కొంచెం వేగాలి కదా? కొంచెం వేగాలి. అది తొందరగా వేగనికి మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా డీప్ ఫ్రై అయిపోతుంది అనమాట. అది ఫ్రై అవుతుంది. ఓకే. చిట్కాలన్నీ ఎలా నేర్చుకున్నారండి మీరు? అమ్మ చెప్తుండే అండి. అమ్మ చెప్తుండే ఇంట్లో ఉన్నప్పుడు. యాక్చువల్గా బ్యాచులర్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు రూమ్కి ఏమన్నా. అప్పుడు అంటే అమ్మ చేస్తూ ఉంటుండేది, చూస్తుండే అనమాట. మేము చూసుకుని ఇది ఎప్పుడన్నా మీ అమ్మ నాన్నగారు వండి పెట్టారా? రేర్గా అండి. ఎప్పుడన్నా అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు నేను చేస్తుంటారు. ఓకే, వెరీ గుడ్. మీరు ఎప్పుడైనా వండి పెట్టారండి మీ పేరెంట్స్కి? వండి పెట్టారండి. మా అత్తమ్మ మమ్మీకి కూడా వండి పెడతాం. మా అత్తమ్మకి ఎక్కువ ఇష్టం, తను చేసే ఉంటారు. అవునా?
మీరు చేసే వంటలు మీ అమ్మగారికి ఇష్టం కదా? అవునండి. ఏమి ఇష్టం అండి ఎక్కువ? ఇప్పుడు ఏంటి ఎండుమిరపకాయలు వేసాం కదా? ఎండుమిరపకాయలు వేసాం. ఓకే. సో మీకు సండే హాలిడే ఉంటుందా? సాటర్డే, ఫస్ట్ సాటర్డే, థర్డ్ సాటర్డే, సండే హాలిడేస్. ఓ వెరీ గుడ్. సో అప్పుడు ఏం చేస్తూ ఉంటారు? బయటికి ఇక్కడ ట్రిప్ కట్ట వెళ్ళడం అలా. బయట తినడానికి కూడా వెళ్తుంటారా? వెళ్తుంటాము. మేడం వేగింది కదా, క్యాబేజీ వేసుకుందాం. వేయండి. క్యాబేజ్ ఆల్రెడీ ఉడకపెట్టారండి వేసి? అదే కలర్ అలా మారితే ఏం చేశారు? ఫస్ట్ వేసి బాయిల్ చేసామండి. బాయిల్ చేశారు. ఓకే ఓకే. కరివేపాకు ఇప్పుడు వేసుకోవాలండి. ఆయిల్ ఉన్నప్పుడు వేసుకుంటే చిటపట పైన పడుతుంటా ఉంటుంది. పడకుండా ఉంటుందని ఇప్పుడు వేశారు. మాడకుండా కూడా ఉంటుంది మేడం. ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? నేర్చుకోవడం అంటే ఏం లేదు మేడం, ఏదన్నా ట్రై చేయడం అంతే. అదొకటి ఇదొకటి ట్రై చేస్తూ ఉంటుంటాను అనమాట. ఇంట్లో ఎవరు లేనప్పుడు మా మిస్సెస్ ఊరికి వెళ్ళినా కానీ నేను ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఓకే. మిస్సెస్ ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు ట్రై చేయరు? చేసి పెడతారు కదా. చేసి పెడతారన్న మీరు ఒకసారి అవకాశం ఇస్తున్నారేమో ఆయనకి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొబ్బరి పౌడర్ అండి. పచ్చి కొబ్బరి పౌడర్ తురుము అండి. బేస్డ్ ఆన్ ది క్వాంటిటీ చూసుకొని మనం వేసుకోవాలి. ఇందులో మనం ఎల్లిగడ్డ వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుందండి ఇది. ఓకే. ఓకే. కారం అండి. మీరు కారం బాగా తింటారండి? అంటే చెప్పమంటే కలరింగ్ కొరకు వేస్తాను మేడం అంతే. కలరింగ్ కొరకు వేస్తాను అంతే. కారం తక్కువ, చాలా తక్కువ తినేది. భలే ఉన్నారండి. ఈయన నవ్వుతూనే అన్ని విషయాలు చెప్పేస్తున్నారు చక్కగా. ఎప్పుడు ఇలాగ నవ్వుతూనే ఉంటారండి? నవ్వుతుంటా. వెరీ నైస్. ఇప్పుడు మనం జీలకర్ర పౌడర్ వేసుకుందామండి. జీలకర్ర పొడి. స్మెల్ వస్తుంది, దాంతోపాటు డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. వెరీ నైస్. ఓకే. అండ్ గరం మసాలా అండి, ధనియాల పొడి. ఓకే ఓకే. అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. డిష్ అవుట్ చేద్దాం. కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. సరిపోతుందా? వేసేయండి. ఇది దేంతో బాగుంటుంది? రైసా రోటీగా? రైస్తో బాగుంటుంది మేడం. ఇది రైస్తో బాగుంటుంది. రైస్తో పాటు మజ్జిగలో నంచుకోవడానికి బాగుంటుంది. ఇంకా మజ్జిగ అన్నం, పెరుగన్నం. ఓకే. వెరీ నైస్. క్యాబేజీ కొబ్బరి కూర. వెరీ నైస్. క్యాబేజీ కొబ్బరి కూర రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. క్యాబేజీ కొబ్బరి కూర తయారీ విధానం. ముందుగా క్యాబేజీని పసుపు వేసి ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకబెట్టుకున్న క్యాబేజీ, కరివేపాకు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి తురుము వేసి కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత తరిగిన వెల్లుల్లి, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి క్యాబేజ్ కొబ్బరి కూర రెడీ. క్యాబేజ్ కొబ్బరి కూర టేస్టింగ్ టైం. రాజేష్ గారు చేశారండి ఇది. ఓకే. సో టేస్ట్ చూడండి. చాలా బాగుంది. చాలా డిఫరెంట్గా ఉంది కదా? ఎస్. కొంచెం మంచూరియా టేస్ట్ లాగా, చైనీస్ టేస్ట్ లాగా వచ్చింది కదా. అంటే స్టార్టింగ్లో వాళ్ళ ఆవిడకి ఫ్రైడ్ రైస్ తినిపించేసాడు కదా, అది కూడా బెండకాయ.
సో దీంట్లో కూడా కొంచెం లైట్గా అలా టచ్ ఇచ్చేసాడు అనమాట. సో కొంచెం ఆ గార్లిక్ అదంతా వేసి బాగుంది కదా, చాలా బాగుందండి. సో అంటే కొంచెం చిన్న చిన్న చేంజింగ్స్ అనేది మనకు నచ్చినట్టుగా మన ఫ్లేవర్స్ మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు డిష్లలో. సో కొన్ని డిష్లు ఉంటాయి కొంచెం పర్టికులర్గా అలాగే చేయాలని, బట్ కొన్ని మనకు నచ్చిన మన ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అలా ఇది కూడా కొంచెం ఆ గార్లిక్ మీరు చెప్పినట్టుగా, సో అది క్యాబేజ్ చాలా మందికి ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదు. అలాంటప్పుడు కొంచెం ఇలా గార్లిక్ కానీ లేకపోతే ఇంకేదైనా మనం యాడ్ చేసుకుంటే డామినేట్ చేసి సో దాన్ని ఆ స్మెల్ కొంచెం తగ్గించేస్తుంది. అప్పుడు హ్యాపీగా వాళ్ళు కూడా తీసుకుంటారు. బాగుందండి, ఇద్దరు చాలా బాగా చేశారు. సో ఇంతకీ విన్నర్ ఎవరు? రాజు గారు, వీళ్ళు మిస్సెస్ గారు. కంగ్రాచులేషన్. బాగుంది. కుర్మా అనేది అసలు టొమాటోతో చాలా తక్కువ మంది చేసుకుంటారు. ఎక్కువ ఏంటంటే వంకాయతో కానీ లేదా మిర్చి మీరు చెప్పినట్టు చేసుకుంటారు. టమాటోతో చాలా తక్కువ మంది, బట్ టమాటోతో కూడా చాలా సూపర్గా వస్తుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఈటీవీ తెలుగు రుచి వారి తరపు నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. వెల్కమ్. మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. చూసారు కదా, మరి మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటల రుచులు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. నిద్రలేమి వల్ల చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. అందుకే రోజు తగినంత నిద్రపోవడం వల్ల మన శరీరం బాగా తేలిగ్గా అవడమే కాకుండా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెంపొందుతుంది, మొత్తంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. అందరూ ఎలా ఉన్నారు? నన్ను బోల్డ్ అనే సీరియల్లో అలాగే ప్రోగ్రాంలో చూసారు కదా. మరి ఈ రోజు మీకోసం ఒక మంచి రెసిపీ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. మరి ఆ రెసిపీ ఏంటో తెలుసా అండి? ఉల్లికాడల సమోసా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉల్లికాడల సమోసాకి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, మైదా 1 కప్పు, అటుకులు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె, డీప్ ఫ్రైకి సరిపడినంత, కొత్తిమీర కొద్దిగా. ఉల్లికాడల సమోసాకి కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం ఆయిల్ని హీట్ చేసేసుకుందాం. ఎందుకంటే ఆయిల్ బాయిల్ అవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ముందు నేను ఆయిల్ పెట్టేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. ఓకే, ఈ ఎంటీ బౌల్లో ఉల్లికాడలు తెలుసు కదా మనకి, పచ్చి ఉల్లికాడల్ని కొంచెం, అంటే మీకు ఎంత కావాలో అంత. ఓకే, చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు పచ్చి వేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా మనం తినేటప్పుడు కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ అటుకులు నానబెట్టుకోవాలి కొంచెం, ఎందుకంటే డైరెక్ట్గా వేసేస్తే గట్టిగా ఉంటాయి కదా. అందుకే ఎక్కువగా కాకుండా అలా వాటర్లో వేసేసి తీసేసేయండి అటుకుల్ని. సో నానబెట్టిన అటుకులు. ఇప్పుడు ఇందులోనే బాగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లో మంచి మసాలా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు తగినంత ఉప్పు, తర్వాత కొద్దిగా కారం. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి పీసెస్ వేసాను కాబట్టి కొంచెం చాలు. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, ఫైనల్గా కొత్తిమీర. సో ఇప్పుడు అన్నీ వేసేసాం కదా, ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. మామూలుగా మనం ఇరానీ కేఫ్లో అలా చూస్తూ ఉంటాం కదా, సమోసా, ఆనియన్ సమోసా ఎక్కువ ఉంటుంది. కానీ ఈరోజు ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే కొంచెం ఆ సమోసా ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది తినేటప్పుడు, అండ్ కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను ఉల్లికాడలతో సమోసాని చూపిస్తున్నాను. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే నేను సమోసా షీట్స్ని తీసుకున్నాను, రెడీగా ఉన్నాయి. అంటే ఇవి మీకు కావాలంటే మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి, సూపర్ మార్కెట్లో. లేదు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటే అది ఎలా తయారు చేయాలో కూడా చెప్తాను. చాలా ఈజీ, ఏం లేదండి, వెరీ సింపుల్. మైదా ఉంది కదా, కొద్దిగా మైదా,
అండ్ కొంచెం ఉప్పు, దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం చపాతీ పిండి కలుపుకుంటాం, మీ అందరికీ తెలిసింది కదా, అలా చపాతీ పిండిలాగా చక్కగా కలిపేసి వాటిని చాలా పల్చగా, చూసారుగా ఇవి ఎంత పల్చగా ఉన్నాయో, సో ఇంత పల్చగా చపాతీలాగా చేసుకోవాలి. చేసుకొని వాటిని మనం ఈ షేప్లోనే కట్ చేసి చక్కగా పాన్లో కొద్దిగా ఫ్రై చేయాలి. ఎక్కువగా మనం ఆయిల్ వేసి చపాతీ ఎలా కాలుస్తామో అలా కాల్చకుండా కొంచెం దాన్ని హీట్ చేసుకుంటే ఇలా రెడీ అవుతుందన్నమాట. సో ఇలా రెడీగా ఉండే షీట్స్ మనకి మార్కెట్లో అండ్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి మీరు ఈజీగా తెచ్చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట, చాలా టైం సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులో ఎలా స్టఫ్ చేయాలో నేను చూపిస్తాను. ఏం లేదు, ఈ షీట్ ఉంది కదా, దీన్ని కార్నర్లో పట్టుకొని ఇలానండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ ఎడ్జ్ని ఇలా అంటే మీకు ఇప్పుడు మనకు ఒక, సో చూసారు కదా ఇలా కార్న్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం స్టఫ్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. మరీ ఎక్కువగా కూడా స్టఫ్ చేయకండి, బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో స్టఫ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్తో ఇలా క్లోజ్ చేసేయాలి. సో ఇలాగే క్లోజ్ చేస్తే ఊడిపోతుంది కాబట్టి నేనేం చేశాను, సో ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇది మైదా అనమాట. ఈ మైదాలో మనం కొద్దిగా వాటర్ పోసేస్తే ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఇది మనకి చక్కగా గమ్ లాగా యూజ్ అవుతుంది. కానీ మీరు మొత్తం ఈ కార్నర్స్ అంతా పెట్టండి, ఎందుకంటే మీరు ఆయిల్లో వేసిన తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. సో రాకుండా ఈ చివరి 2 కార్నర్స్ కూడా క్లోజ్ చేసుకోవాలి. సో అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసేద్దాం. ఓకే, ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు వీటిని మనం ఈ ఆయిల్లో వేసేద్దాం. ఆయిల్ కూడా చక్కగా హీట్ అయింది, చూసారు కదా, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 2 నిమిషాల్లో ఇవి మనకి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి. గోల్డెన్ కలర్ వచ్చిందంటే మనం వీటిని తీసి సర్వ్ చేసుకోవడమే. సో ఒక్కసారి నేను మళ్ళీ టర్న్ చేసి చూస్తాను. సో చాలా త్వరగా అయిపోతాయండి, ఎక్కువ లోపల కూడా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉల్లికాడలు అండ్ అలాగే మనం ఆల్రెడీ అటుకుల్ని కూడా నానబెట్టుకున్నాం కాబట్టి ఆ స్టఫ్ అంతా కూడా చాలా ఈజీగానే కుక్ అయిపోతుంది. సో ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, డిష్ చేసాం కాబట్టి ఆయిల్ ఏమైనా కొద్దిగా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా సరే చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చక్కగా సర్వ్ చేసుకుందాం. ఎస్, ఇప్పుడు వేడి వేడి క్రిస్పీగా ఉండే ఉల్లికాడల సమోసా రెడీ అయిపోయిందండి. మరి ఇది నేను టేస్ట్ చూస్తా, కానీ అంతకంటే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూడండి. ఉల్లికాడల సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా అటుకులు నానబెట్టుకొని ఉంచుకోవాలి. మైదాలో కొద్దిగా ఉప్పు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలాగా ఒత్తుకొని పెనంపై కొంచెం కాల్చుకోవాలి. ఆపై వీటిని షీట్స్ లా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో తరిగిన ఉల్లికాడలు, నానబెట్టిన అటుకులు, తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న షీట్స్ మధ్యలో ఉల్లికాడల మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసి సమోసాలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడి వేడి ఉల్లికాడల సమోసా రెడీ. రాజుగారు, ఎప్పుడు మీరు అద్భుతమైన రెసిపీస్ చేసి చూపిస్తుంటారు. మీ ముందు నేను కుప్పిగంతులాగా నేను కూడా ఒక రెసిపీ చేశాను. జనరల్ గా అయితే ఉల్లిపాయ సమోసా చేస్తూ ఉంటారు కదా, సో డిఫరెంట్ గా ఉండాలని నేను ఉల్లికాడలతో సమోసా చేశాను. మా షో కూడా మీరు బాగా ఫాలో అవుతున్నారు. చాలా చాలా బాగా ఫాలో అవుతున్నాను. సో మీరు టేస్ట్ చూసి ఓకే,
క్రిస్పీ. ఓకే, పై నుంచి అయితే 1 మార్క్, టిక్ మార్క్. నేను ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇంత భయపడలేదు రాజుగారు. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ. కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే మామూలుగా ఉల్లిపాయ టేస్ట్ మనకు వేరేగా ఉంటుంది. సో ఉల్లికాడలు కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కానీ కొంచెం, బట్ దీంతో కూడా బాగుంది. మధ్యలో మీరు కొంచెం బేస్ కొరకు అటుకులు యాడ్ చేశారు కదా, అవును, ఐడియా బాగుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మనం ఉల్లిపాయలు తినాలంటే కూడా తినలేము, అవును. బట్ అటుకుల బేస్ అనేది బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా ఎనర్జీగా ఉంది నాకు, ధైర్యంగా. ఓకే కదా, సూపర్గా వచ్చాయి. చాలా చాలా బాగొచ్చాయి. రాజుగారు కూడా చెప్పారు కదా, రెసిపీ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. మరి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. నెక్స్ట్ కార్వింగ్ టైం. ఓకే అండి రాజు గారు, కార్వింగ్ టైంలో ఏంటి వాళ్ళు చూపిస్తున్నారు మాకు? ప్లేట్ గార్నిష్ చూపిస్తున్నానండి. కీరా దోసకాయ. సో కీరా ఫ్యామిలీకి చెందిన జుక్నీ అండి. జుకినీ. ఓకే. ఎస్. సో ఇది కీరతో కూడా చేసుకోవచ్చు అండి. ఓకే. సో దీంతో ఇది కొంచెం డార్క్ కలర్లో ఉంటుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఓకే. సో మనకు డార్క్ కీరా దొరికితే దాంతో అయినా మనం చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే. సో వి షేప్లో కట్ చేసుకున్నారు పైన. అవునండి. పొడవుగా కట్ చేస్తున్నారు కదా. అవునండి. ఇలా స్టేర్స్ లాగా. ఎస్ అండి. బాగుంది, వి లాగా. సో కాంబినేషన్స్లో మనం ఇలా ఫ్లవర్స్ లీవ్స్ లాగా చేసేసుకుని అరేంజ్ చేసుకోవచ్చండి. ఇది ఫ్లవర్. అవునండి. సో గట్టిగా ఉన్న టొమాటో తీసుకోవాలేమో కదండి దీనికి. అవునండి, కొంచెం గట్టిగా ఉంటేనే మనకు ఆ డిజైన్ అనేది బాగా వస్తుంది. బ్యూటిఫుల్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మన ఒక చిట్కా. మటన్ త్వరగా ఉడకదని చెప్పేసి మనం చాలా నీళ్లు పోసి చాలా స్టీమ్స్ పెట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా మటన్ కాస్త త్వరగా ఉడకాలంటే మాత్రం ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. పచ్చి బొప్పాయి తీసుకుని కొద్దిగా తురిమేసి మటన్లో వేసుకొని మటన్ కనుక ఉడికించుకున్నట్లయితే మటన్ త్వరగా ఉడుకుతుంది. ఇవాళ చేసిన వంటలన్నీ టేస్టీగా ఉన్నాయి, కానీ వీటిలోని పోషక విలువల సంగతి ఏంటి? వీటి గురించి తెలుసుకుందాం బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో.
ఇప్పుడు మనం చూసిన రెసిపీ మేథీ చనా రైస్. ఇందులో చనా నుంచి వచ్చే ప్రోటీనే కాకుండా కొంచెం ఫైబర్ కూడా వస్తుంది, పైన పొట్టు ఉంటుంది కాబట్టి. అలాగే మేథీలోంచి కూడా కొంచెం ఫైబర్ వస్తుంది. అదే కాకుండా మేథీలో ఉన్న గుణం ఏంటంటే అందులో అది డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ కాబట్టి అందులో బీటా క్యారటీన్ అంటే వైటమిన్ ఏ తయారు చేసే ప్రీకర్సర్ ప్రీ న్యూట్రియంట్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఎలాంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకున్నా కూడా మనకి డెఫినెట్గా మనకి సెల్స్కి కావాల్సిన విటమిన్ ఏ అనేది దొరుకుతుంది. ఈ రెసిపీలో చూస్తే పల్సెస్ ఉన్నాయి, రైస్ ఉంది, వెజిటబుల్ ఉంది కాబట్టి ఇది ఒక కంప్లీట్ రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ టమాటో కుర్మా. టమాటోస్లో ఉంచే విటమిన్ సి, లైకోపీన్ కంటెంట్ ఏదైతే ఇన్ఫెక్షన్ని ఫైట్ చేస్తుందో ఆ ప్రాపర్టీ ఉంది లైకోపీన్ అనే చిన్న మాలిక్యూల్ నుంచి. సో ఓవరాల్గా ఇది న్యూట్రియంట్ డెన్స్ వాల్యూ ఉన్న ఒక మంచి రెసిపీ. రెగ్యులర్గా మన డైట్లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు చూసిన రెసిపీ మనము క్యాబేజీ కొబ్బరి కూర. కొబ్బరి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఓవరాల్గా రెసిపీకి కొంచెం ఫ్యాట్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే కొబ్బరిలో మనకి పర్టికులర్గా ఏ న్యూట్రియంట్ దొరుకుతుంది అంటే ఫ్యాటే కాకుండా అందులో పొటాషియం కూడా ఉంటుంది. ఎవరికైతే మసిల్ క్రామ్స్ వస్తాయో లేకపోతే ఎవరైతే సోడియం వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటున్నాయో వాళ్ళు ఇది రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇది ఎవరు యూజ్ చేయకూడదు అంటే ఎవరికైతే కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయో అది వాళ్ళు కొబ్బరితో చేసిన పదార్థాలు మరీ ఫ్రీక్వెంట్గా యూజ్ చేయొద్దు. అంతేకాని అస్సలు కంప్లీట్గా టచ్ చేయకూడదు, అస్సలు వాడకూడదు అని కాకుండా ప్రతి రెసిపీలో ప్రతి కర్రీలో కొబ్బరి వేయకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఉల్లికాడల సమోసా. ఉల్లికాడలు యూజ్ చేశారు కాబట్టి అందులో ఆ ఫైబర్ కంటెంట్ అనేది ఎన్హాన్స్ అయ్యి వస్తుంది. గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బీటా క్యారటీన్ వాల్యూ ఎక్కువ వస్తుంది. కాకపోతే ఇది ఒక డీప్ ఫ్రైడ్ ఐటమ్, మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడానికి అయితే కుదరదు. ఎందుకంటే ఒక స్మాల్ క్వాంటిటీ అంటే ఒక చిన్న సమోసా తింటేనే ఈజీగా 100 క్యాలరీలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇది మైదా పిండితో చేశారు, ప్లస్ దానిలో పప్పు పదార్థం కానీ ప్రోటీన్ ఎన్హాన్సింగ్ వాల్యూ ఏమీ లేదు. సో ఇది ఒక ఒకేషనల్ స్నాక్ లాగా యూజ్ చేయాలి. రెగ్యులర్గా యూజ్ చేస్తే మటుకు క్యాలరీ వాల్యూ, క్యాలరీ ఇంటేక్ అనేది మన డైట్లో చాలా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. బూందీ లడ్డు చేసుకునేటప్పుడు కొద్ది మోతాదులో జాజికాయ చూర్ణం కలుపుకొని బూందీ లడ్డు కనుక చేసుకున్నట్లయితే రుచిపరంగా బాగుండడమే కాకుండా వాసన కూడా బాగుంటుంది. రాజుగారు ఎప్పటిలాగే ఇవాల్టి వంటలన్నీ కూడా సూపర్ గుడ్, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఈ వంటలన్నీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో మాకు రాసి చెప్తారు కదా. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.